మార్చల్లలోని పలు పోలింగ్ బూతుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని వైసీపీ ఆరోపించింది. తుమ్కూరు కోట పాల్వాయి గేట్లో టీడీపీ రిగ్గింగ్ చేసింది అంటూ వీడియోలు రిలీజ్ చేసింది వైసీపీ. ఈసీ ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపణలు గుప్పించింది. పోలీసుల సహకారంతోనే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుకుందని అంటోంది వైసీపీ. పోలింగ్ బూతుల్లోకి ఓటర్లు వెళ్లకుండా టీడీపీ వాళ్లు దాడి చేశారని వీడియోలు రిలీజ్ చేసింది. మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో మనం చూస్తూ ఉన్నాము. మార్చల్లలోని పలు పోలింగ్ బూతుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన వీడియోలు మనం చూస్తూ ఉన్నాము. తుమ్ముకూరు కోట పాల్వాయి గేటులో టీడీపీ రిగ్గింగ్ చేసింది అంటూ వీడియోలు రిలీజ్ చేసింది వైసీపీ. ఈసీ ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపణలు గుప్పించింది. పోలీసుల సహకారంతోనే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుకుందని అంటోంది వైసీపీ. పోలింగ్ బూతుల్లోకి ఓటర్లు వెళ్లకుండా టీడీపీ వాళ్లు దాడి చేశారని వీడియోలు రిలీజ్ చేసింది. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మార్చల్ల నియోజకవర్గం రెంటచింతల మండలం తుమ్ముకూరుకోట గ్రామంలో ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మార్చల్లలోని పలు పోలింగ్ బూతుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. తుమ్ముకూరుకోట పాల్వాయి గేట్లో టీడీపీ రిగ్గింగ్ చేసింది అంటూ వీడియోలు రిలీజ్ చేసింది. ఆ వీడియోస్ చూస్తున్నాము ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్ పై. ఈసీ ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపణలు గుప్పించింది. పోలీసుల సహకారంతోనే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుకుందని అంటోంది వైసీపీ. పోలింగ్ బూతుల్లోకి ఓటర్లు వెళ్లకుండా టీడీపీ వాళ్లు దాడి చేశారని వీడియోలు రిలీజ్ చేసింది. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మార్చల్లలోని పలు పోలింగ్ బూతుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేసింది. తుమ్ముకూరు కోట పాల్వాయి గేటులో టీడీపీ రిగ్గింగ్ చేసింది అంటూ వీడియోలు రిలీజ్ చేసింది వైసీపీ. ఈసీ ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపణలు గుప్పించింది. పోలీసుల సహకారంతోనే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుకుందని అంటోంది వైసీపీ. పోలింగ్ బూతుల్లోకి ఓటర్లు వెళ్లకుండా టీడీపీ వాళ్లు దాడి చేశారని వీడియోలు రిలీజ్ చేసింది. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మార్చల్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం తుమ్ముకూరుకోట గ్రామంలో ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మార్చల్లలోని పలు చోట్ల పోలింగ్ బూతుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసింది అని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. తుమ్ముకూరుకోట పాల్వాయి గేటులో టీడీపీ రిగ్గింగ్ చేసింది అంటూ వీడియోలు రిలీజ్ చేసింది వైసీపీ. అయితే ఈసీ ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. పోలీసుల సహకారంతోనే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుకుందని అంటోంది వైసీపీ. పోలింగ్ బూతుల్లోకి వెళ్లకుండా ఓటర్స్ను టీడీపీ వాళ్లు దాడి చేశారని వీడియోలు రిలీజ్ చేసింది. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మార్చల్లలోని పలు పోలింగ్ బూతుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసింది అని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. తుమ్ముకూరు కోటకి సంబంధించిన వీడియో దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. తుమ్ముకూరు కోట పాల్వాయి గేటులో టీడీపీ రిగ్గింగ్ చేసింది అంటూ వీడియోలు రిలీజ్ చేసింది వైసీపీ. ఈసీ ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపణలు గుప్పించింది. పోలీసుల సహకారంతోనే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుకుందని అంటోంది వైసీపీ. పోలింగ్ బూతుల్లోకి ఓటర్లు వెళ్లకుండా టీడీపీ వాళ్లు దాడి చేశారని వీడియోలు రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మార్చల్లలోని పలు పోలింగ్ బూతుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసింది అని వైసీపీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోస్ను రిలీజ్ చేసింది. ఆ వీడియోస్ మనం చూస్తూ ఉన్నాము. వైసీపీ ఆరోపిస్తున్నట్టు తుమ్మకూరు కోట పాల్వాయి గేట్లో టీడీపీ రిగ్గింగ్ చేసింది అంటూ వీడియోస్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇలా కర్రలతో వెళ్తున్నా కానీ చూడండి, పోలీసులు ఏడే ఉన్నారు, కనీసం పట్టించుకోవట్లేదు, వదిలేశారు. వాళ్ళ ముందు నుంచే కర్రలతో. ఎన్టీవీ స్క్రీన్ పై మరో వీడియో మనం చూడొచ్చు. మార్చల్లలోని పలు పోలింగ్ బూతుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి వీడియోస్ కూడా రిలీజ్ చేసింది. పోలింగ్ బూతుల్లో కర్రలు పట్టుకొని ఓటు వేయకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు కర్రలు పట్టుకొని అందరూ కూడా
వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. తుమ్కూరు కోట పాల్వాయి గేట్లో టీడీపీ రిగ్గింగ్ చేసింది అంటూ వీడియోలో రిలీజ్ చేసింది వైసీపీ. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. అయితే ఈసీ ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపణలు గుప్పించింది. పోలీసుల సహకారంతోనే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుకుందని అంటుంది వైసీపీ. దానికి సంబంధించిన వీడియో దృశ్యాలను రిలీజ్ చేసింది. కర్రలు పట్టుకొని ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. పోలింగ్ బూత్లో కొంతమంది అడ్డుకుంటున్నారు ఓటర్స్ని. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా వీడియోలో చూస్తూ ఉన్నాము. ఈ వీడియోస్ను వైసీపీ రిలీజ్ చేసింది. పోలింగ్ బూతుల్లోకి ఓటర్లు వెళ్లకుండా టీడీపీ వాళ్ళు దాడి చేశారని వీడియోలు రిలీజ్ చేసింది. మనం ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో విందాం. మా మీద కావాలని రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసి అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ సీసీ కెమెరాలను కూడా మొత్తం పీకేసి అక్కడ విజువల్స్ ఉన్నాయి చూడమనండి. పోలీసులు వైఫల్యం చెందారు. ప్రశాంతంగా జరుగుతున్న గోళ్ళు కానీ ఇంకా వీళ్ళిద్దరు 150 మంది ఎవరైతే సరే రాడ్లతో రెడీగా పెట్టుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే వీళ్ళకి ఊర్లో మెజార్టీ రాదు. ఎందుకంటే మా జగనన్న చేసిన మేలు అభివృద్ధి ప్రజలకు ఉంటుందని తెలిసి వీళ్ళకి మెజార్టీ ఇప్పుడు మన ఊర్లో మెజార్టీ లేదు అని తెలిసి వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు. మేము ఎప్పుడైతే లోపలికి వెళ్ళామో రాడ్లు కర్రలు రెడీగా పెట్టుకున్నారు. ఒక్కసారిగా 200 మంది 150 మంది మా మీద పడేసరికి మేము ఎటు పోలేని పరిస్థితి. అది మొత్తం గోడ చుట్టూ పారి గోడ 6 అడుగులు ఉంది. ఎటు పోలేం. మమ్మల్ని అక్కడే రక్తం వచ్చేసట్టు కొట్టారు. ఇంకా మేము ముగ్గురం కాదు, ఇంకొక ముగ్గురు ఉన్నాం దెబ్బలు తిన్నోళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారు ప్రజెంట్ తెలియదు. ఇది మటుకు చాలా అన్యాయం. జూలకంటి బ్రహ్మారెడ్డికి ఒకే ఒక్క వార్నింగ్, మొగోడు అయితే ఎలక్షన్ ప్రశాంతంగా జరిపించు. నీకు చేత కాబోతే మూసుకొని దెంగే అంత ఇక్కడ వద్దు.